హలో గైస్, ఇవాళ టాపిక్ వచ్చేసి దోస్త్ అప్లికేషన్ 2024 ఫేజ్ 3. ఈ థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ అనేది జూన్ 19 నుంచి జూలై 2 వరకు ఉంటుంది. అసలు ఈ థర్డ్ ఫేజ్ ఎవరికి ఎక్కువ ఇంపార్టెంట్ అంటే రీసెంట్గానే సప్లిమెంటరీ రాసి పాస్ అయిన ఇంటర్మీడియట్ స్టూడెంట్ కోసం. అయితే ఫేజ్ 1-2లో ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి సీట్ అనేది అలాట్మెంట్ జరిగిపోయింది. కానీ వీళ్ళు ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు సప్లిమెంటరీ రాసి పాస్ అయ్యారు కదా, ఇప్పుడు వాళ్ళకంటూ ఒక కాలేజ్లో సీట్ కావాలి కదా, వాళ్ళ కోసం ఈ థర్డ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. జూన్ 19 రోజు అనేది ఈ థర్డ్ ఫేజ్ అనేది రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయింది. జూలై 2 వరకు ఈ రిజిస్ట్రేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. రిజిస్ట్రేషన్ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి? వెబ్ ఆప్షన్స్ అయితే జూన్ 19 నుంచి జూలై 3 వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ తర్వాత సీట్ అలాట్మెంట్ జూలై 6 రోజు అయితే జరుగుతుంది. థర్డ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే జూలై 6 రోజు జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ థర్డ్ లిస్ట్ అనడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ ఫేజెస్ అయితే అయిపోయినాయి. ఫస్ట్ సెకండ్లో రిలీజ్ అయిన సీట్ అలాట్మెంట్స్ని ఫస్ట్ అండ్ సెకండ్ లిస్ట్ అని అంటారు. ఇది థర్డ్ స్పెషల్ ఫేజ్ కాబట్టి థర్డ్ లిస్ట్ అని మెన్షన్ చేస్తున్నారు. సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత జూలై 7 రోజు నుంచి జూలై 11 రోజు వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఉంటుంది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ జరిగిన తర్వాత స్టూడెంట్స్ అయితే కాలేజ్కి వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. కాలేజ్కి జూలై 18 నుంచి జూలై 12 వరకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అటెండ్ మీన్స్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత జూలై 10 రోజు నుంచి జూలై 12 రోజు వరకు స్టూడెంట్స్ ఓరియంటేషన్ ఇన్ ద కాలేజ్ అయితే ఉంటుంది. ఓరియంటేషన్ అంటే మనం ఏదైతే పర్టిక్యులర్ కాలేజ్లో సీట్ వస్తుందో ఆ కాలేజ్కి ఒక డే అనేది ఇస్తారు. ఆ రోజు వెళ్ళి ఆ కాలేజ్ ఇట్లుంటుంది అట్లుంటుంది అని అక్కడ సార్స్ అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది వినుకుంటూ ఉండడమే ఓరియంటేషన్, అంతే.